ములుగు జిల్లాలో తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలన చేసి రానున్న వర్షాకాలం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, సీజన్ల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం రామన్నగూడెం గ్రామంలోని గోదావరి నది పరివాహక ప్రాంతం కరకట్టును సందర్శించి గత సంవత్సరం వర్షాకాలం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. వివిధ కార్యక్రమాలకు హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓకే డాక్టర్ ఉంటారా? ఎన్ని హాస్పిటల్ అయినా బాధ్యత? సేవన్ హాస్పిటల్. అంటే ఈ ఏరియా తిరుగుతారు కదా, అని ఏ టైంలో ఎక్కడెక్కడ ఫిక్స్ చేసేటప్పుడు మంచిగా మెయింటైన్ చేయండి. ఎక్కువ మంది మీ హాస్పిటల్లోకి వస్తేనే మీరు మంచిగా చూసారు. అధికారులు, కలెక్టర్ గారు, మేమందరం మరి సంబంధిత డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కరకట్ట నిర్మాణానికి ఒక కొత్త మరి డిజైన్ అప్రూవల్ చేసేసరికి టైం పట్టింది. కానీ కొద్దిగా ప్రమాదం కూడా పొంచి ఉందన్న దృష్టితోటి ఈరోజు కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు, మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకు వస్తలేరు, తీసుకుంటున్నారు, పక్కకు పడేస్తున్నారు. అట్లా దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం పెండింగ్లో ఉంది. అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో వరద ఉధృతి వచ్చినప్పుడు కూడా ఈ కరకట్ట ఈ యొక్క వాల్ అంటే ఒక సెక్యూరిటీ వాల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ కూడా ఇప్పుడు మార్చుకొని కొత్త డిజైన్ తీసుకొచ్చుకోవడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క కరకట్ట నిర్మాణం కొత్త డిజైన్ తోటి జియో ట్యూబ్స్ అనే ఆ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము. భవిష్యత్తులో కూడా ఈ ఏటూరు నాగారం కానీ, రామన్నగూడెం కానీ, మంగపేట కానీ ఈ గ్రామాలకు ఎలాంటి ముంపు రాకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు చేపడుతున్నాం. ఈరోజు ఈ వర్క్ తీసుకున్నటువంటి ఏజెన్సీ, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నేను, కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు, ఇతర అధికారులు అందరం కూడా రివ్యూ చేస్తాం.